సాగర్ హైవే నుండి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే అది కూడా 76 లక్షలకే 133 గజాల వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనేవి ఈ రోజు రెండు అవైలబుల్ లో ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు సాగర్ హైవేకి పక్కనే ఉన్న గుర్రంగూడ లొకాలిటీలో మన ఈ ప్రాపర్టీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. అలాగే మన ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగానే సాగర్ హైవే అనేది కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్, అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ 9 కిలోమీటర్లు అండ్ జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 దాని పక్కనే ఉన్న టీసీఎస్ ఆదిబట్ల ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ లో నుంచి లోపలికి రావడం తోటే మనకి కనిపిస్తున్న పార్కింగ్ స్పేస్ లో మనం ఈజీగా ఒక ఇన్నోవా కార్ పార్క్ చేసుకున్నా కానీ పార్క్ అయ్యే విధంగా మనకు స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే స్టెప్స్ కింద చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి యూటిలిటీ ఏరియాను కూడా వీళ్ళు డిజైన్ చేశారు. ఈ యూటిలిటీ ఏరియాలో మీరు కావాలి అనుకుంటే డిష్ వాషర్ అండ్ ఆల్సో వాషింగ్ మిషన్ మీరు ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఈ మెయిన్ ఎంట్రన్స్ కి జస్ట్ బోత్ సైడ్స్ కూడా మనకు టైల్స్ తోటి మనకు గోల్డెన్ స్ట్రిప్ తోటి ఒక మంచి లుక్ వచ్చే విధంగా మనకి ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ని వీళ్ళు డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనకి ఈ వెస్ట్ ఫేసింగ్ నుంచి వచ్చినట్లయితే మనకి కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా మనకు ఒక మంచి హాల్ స్పేస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కనిపిస్తున్న హాల్ లో మనం 2+3 సోఫా వేసుకున్నా గానీ మనకి ఈజీగా సెట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. దీంట్లో మనకు ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ లోనే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కాదు, మనకు నార్త్ ఫేసింగ్ లో మరొక బ్రాడ్ విండో అలాగే మనకు ఒక ఎంట్రన్స్ డోర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మీరు ఒక మంచి వెంటిలేషన్ ని ఈ యొక్క హాల్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలాగే ఈ కనిపిస్తున్న టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి ఇది మంచి ప్లెయిన్ మోడల్ లో మనం ఫ్యూచర్ లో ఒక మంచి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్లయితే గ్రాండ్ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఈ హాల్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ కి మనకు బోత్ సైడ్స్ కూడా 2 బెడ్రూమ్స్ మనకు డిజైన్ చేశారు. రైట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 12.5 into 10 feet డైమెన్షన్స్ లో మీరు ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ మీరు ఇంకా ఆఫీస్ సెటప్ చేసుకునే విధంగా మనకి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేశారు. అది మాత్రమే కాదు, మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ప్రొవైడ్ చేసిన విండో కూడా ఒక మంచి బ్రాడ్ డైమెన్షన్స్ లో మనకు వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అలాగే ఈ యొక్క కామన్ వాష్రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే కనిపిస్తుందో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని 11.5 feet into 9 feet డైమెన్షన్స్ లో మనం ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ చిల్డ్రన్స్ కి ఇంకా స్టడీ టేబుల్ సెట్ చేసుకునే విధంగా మనకి ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. అలాగే ఈ హాల్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో ఏదైతే చూస్తున్నారో ఇది డైనింగ్ రూమ్. ఈ డైనింగ్ రూమ్ లో ఒక 4-seater డైనింగ్ టేబుల్ ని మీరు ఈజీగా సెట్ చేసుకునే విధంగా మనకు డైమెన్షన్స్ లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ డైనింగ్ రూమ్ ఈ కిచెన్ లో కూడా మనకి ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో మంచి విండోస్ అండ్ 2 doors ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఈ యొక్క డైనింగ్ రూమ్ కి రైట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ యొక్క కిచెన్ లో మనకు 2 to 3 persons నిలబడి వంట చేసుకునే విధంగా మంచి స్పేషియస్ గా ప్రొవైడ్ చేశారు. మనకు సపరేట్ గా పూజ చేసుకునే విధంగా డెడికేటెడ్ గా మనకు పూజా రూమ్ స్పేస్ ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు. ఈ యొక్క కిచెన్ లో కూడా మనకు ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా విండోస్ ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు. అలాగే మన ఈ ప్రాపర్టీకి ఈశాన్య మూలలోనే వాస్తు ప్రకారంగా బోర్ అలాగే సంపు కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ గా మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాపర్టీకి కావాల్సిన జనరల్ ఎమ్యూనిటీస్, డ్రైనేజ్, వాటర్ లైన్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ అనేది 133 గజాల విస్తీర్ణంలో 24-50 ఫీట్ల కొలతలతోటి 25 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ తోటి మన ఈ ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయింది. అలాగే ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగానే కేవలం 76 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అండ్ మీరు కూడా ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీస్ ని అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.